తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని మామిడి పంటకు కూడా అమలు చేస్తున్నారని ఉద్యానవన శాఖ జిల్లా అధికారి ఎస్ రామ్మోహన్ తెలిపారు. ఏలూరులోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 36,000 ఎకరాల విస్తీర్ణంలో మామిడి పంట సాగవుతోందని అన్నారు. హెక్టార్కు 16,875 రూపాయలు ప్రీమియాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రైతులు కూడా సమాన వాటాగా 5,625 రూపాయలు ప్రీమియం చెల్లించాలని చెప్పారు. ఈ నెల 15వ తేదీలోగా దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పోర్టల్లో గానీ ప్రీమియం చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిపి ప్రప్రథమంగా ఈ మామిడికి బీమా సౌకర్యం, వాతావరణ ఆధారిత బీమా సౌకర్యం అనేది మామిడి రైతులకు కల్పించడం జరిగింది. దీనికి చూసుకున్నట్లయితే అంటే ఎకరాకి 45,000 రూపాయల వరకు కూడా మనకి ఈ బీమా సౌకర్యం ఉంది. దీంట్లో యాక్చువల్గా మనం చూసుకున్నట్లయితే హెక్టార్కి 16,875 రూపాయలు అయితే అందులో హెక్టార్కి రాష్ట్ర ప్రభుత్వం 5,625, కేంద్ర ప్రభుత్వం 5,625, అదేవిధంగా రైతు 5,625, అంటే మూడు సమాన వాటాలుగా. దీన్ని బట్టి ఎకరాకు చూసుకున్నట్లయితే 2,250 రూపాయలు రైతు చెల్లిస్తే సరిపోతుంది. ఇది వాతావరణ ఆధారిత కాబట్టి అధిక వర్షపాతం ఉన్నా అంటే 40 mm 4 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా 2 రోజులు వర్షం పడినా కూడా బీమా అనేది సౌకర్యం ఉంటుంది. ఇదే కాకుండా చీడపీడలకి అనువైన వాతావరణం అంటే తక్కువ ఉష్ణోగ్రత, ఎక్కువ తేమ, గాలిలో తేమ అంటే హ్యూమిడిటీ, ఈ రకంగా అంటే 75% తేమ ఉండి మనకి ఉష్ణోగ్రత కూడా మనకి 29.5 30 నుంచి 34 డిగ్రీలు ఏదైతే ఉందో మనకి డిసెంబర్ 15 నుంచి మన ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా ఈ రకంగా ఈ బీమా అనేది రేపు మనకు 15 డిసెంబర్ నుంచి ఇంచుమించుగా మే వరకు కూడా ఇక్కడ 4 రకాల పరిస్థితులు. ఒకటి, గాలిలో అంటే చీడపీడలకు అనువైన వాతావరణం, అతి తక్కువ ఉష్ణోగ్రత కావచ్చు, వర్షపాతం ఒక 2 రోజులు పడినా, తర్వాత గాలులు 30 నుంచి 45 కిలోమీటర్ల స్పీడ్తో గాలి వచ్చిన, ఒకవేళ పెద్ద గాలులు వస్తే పూర్తి కవరేజ్ అనేది 28,000 రూపాయల వరకు కూడా ఉంటుంది. దీనికి ఏ టైంలో ఏంటనేది కూడా మనకి నిర్ధారించడం జరిగింది. అకాల అధిక వర్షపాతం రేపు మనకి డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు 28 ఫిబ్రవరి 2025 వరకు ఈ 2 రోజులు మనకి వర్షం పడినట్లయితే 4 సెంటీమీటర్ల వర్షం పడినట్లయితే ఈ బీమా చాలా వరకు ఈ 45,000లో 50% వరకు కూడా మనకి కవర్ అవుతుంది, 28,000 రూపాయల వరకు. ఇదే కాకుండా చీడపీడ వాతావరణం అంటే ముసురు పట్టిన, గాలిలో తేమ ఎక్కువగా ఉన్నా కూడా మనకి 30 నుంచి 35 డిగ్రీలు ఉష్ణోగ్రత, అదేవిధంగా 75% తేమ ఉన్నా కూడా ఇది కవర్ అవుతుంది. ఇదే కాకుండా ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం, మ్యాక్సిమం మినిమం టెంపరేచర్స్, దీనివల్ల మనకి పూత కాత అంటే ఫ్రూట్ సెట్ అవ్వడం ఇవన్నీ కూడా వస్తుంది. కాబట్టి ఈ ఉష్ణోగ్రత తేడా ఎక్కువగా ఉన్నట్లయితే అంటే రాత్రి తక్కువ ఉష్ణోగ్రత. వైఎస్సార్ కడప జిల్లా పులివెందులో తుపాకీ లైసెన్స్ల వివాదం మరోసారి తెరమీదకొచ్చింది. ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చిన లైసెన్స్లు అమాయకుల ప్రాణాలకు ప్రమాదకరంగా పరిణమించాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పులివెందుల లయోలా డిగ్రీ కళాశాల సమీపంలో బబ్లు అనే రౌడీ షీటర్ తన స్నేహితుడు శివప్రసాద్తో కలిసి వేముల మండలం తుమ్మలపల్లికి చెందిన నాగిరెడ్డిపై దాడి చేశాడు. గతంలో ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించాలని నాగిరెడ్డి అనే వ్యక్తి శివప్రసాద్ను అడిగారు. దీంతో రౌడీ షీటర్ బబ్లుతో కలిసి శివప్రసాద్ దాడి చేసినట్లు నాగిరెడ్డి తెలిపారు. అప్పు విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి నాగిరెడ్డిని తలపై బబ్లు తుపాకీతో కొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు నాగిరెడ్డిని పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీనికంటే నాకు డబ్బులు ఇవ్వాలి, శివప్రసాద్ అనేవాడు. డబ్బులు కొంత సెలబ్రేట్ చేసిన కొంత ఇవ్వాలి, ఎప్పుడు కొన్ని ఇచ్చాను నీకు బాగుపడుతుంది అంటాను. ఎవరు అడిగితే వాడు ఏదంటే చిట్టాను. తిట్టిన తర్వాత మనసు పెట్టుకుని మొత్తం దాడి చేశాను. శివప్రసాద్, బబ్బులు అంటారు. ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు 2వ వారం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. వైభవంగా కొనసాగుతున్న ఉత్సవాల నేపథ్యంలో తరలివస్తున్న భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని పలువురు నిర్వహించి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు.
38వ వార్డులో జనసేన నాయకులు శ్రీకాంత్ ఆధ్వర్యంలో 2వ వారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జగన్ 35వ వార్డు నాయకులు గుణ, 29వ వార్డు నాయకులు శ్రవణ్ కుమార్, ప్రకాష్, హరికృష్ణ నాయుడు, జనసేన నాయకుడు నాగరాజు, శ్రీకాంత్ కుటుంబ సభ్యులు మాధురి, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు మార్గశిర మాసం 2వ లక్షవారం రోజుని అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. అదేవిధంగా ఈ రోజు నా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకోవడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ రోజు ప్రసాద వితరణ కూడా చేయడం అయితే జరిగింది. ఇదే విధంగా అమ్మవారి ఆశీర్వాదాలు మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి, మా ఎమ్మెల్యే గారైనటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మా రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని నేను జనసేన పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను. సౌత్ లోని అన్నగారిని ఇంకా రానున్న కాలంలో ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసే విధంగా అతని అండలో మేము ఉండే విధంగా మేము ఎన్నో మంచి కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుంది. ఈ మార్గశిర ఉత్సవాలని మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అదేవిధంగా ఈ కార్యక్రమంలోని జన సైనికులందరూ కలిసి అమ్మవారి ప్రసాదం వితరణలోని అందరూ కూడా చేయి కలిపి అందరికీ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. యావత్ భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా ఆస్వాదించారు. అదేవిధంగా ప్రసాదాలు అందరూ తీసుకోవడం అయితే జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఎమ్మెల్యే గారిని అదేవిధంగా మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు. దానికి నాకు సపోర్ట్ చేసినటువంటి మా అన్నగారు వంశీకృష్ణ గారికి నేను ఎల్లవాళ్ళ కృతజ్ఞతనే ఉంటానండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మార్గశిర మాసం 2వ లక్షవారం భక్తులందరూ చాలా భారీ ఎత్తున వస్తున్నారండి. అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలు అందరూ బాగా దర్శనం చేసుకుంటున్నారు. ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. మేము వచ్చి దర్శనం చేసుకున్నామండి. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. మేము ఎంత హ్యాపీగా ఉన్నామండి. అందరూ ఆడవాళ్ళందరూ 2వ లక్షవారం వచ్చి దర్శనం చేసుకోవడం ఎంతో పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. సో అందుకని అందరూ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. నాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము కూడా వచ్చి దర్శనం చేసుకోవడం చాలా బాగా జరుగుతున్నాయి. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న మంచు ఫ్యామిలీ వివాదంపై రాచకొండ సిపి జి సుధీర్ బాబు సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్లకు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే మనోజ్ విచారణకు హాజరు కాగా మోహన్ బాబుకి ఆరోగ్య కారణాల రీత్యా తెలంగాణ హైకోర్టు ఉపశమనం కల్పించిన విషయం తెలిసిందే. తాజాగా విచారణలో భాగంగా మంచు విష్ణు సిపి ముందు హాజరయ్యారు. ఈ క్రమంలోనే విష్ణుకి సుధీర్ బాబు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోసారి శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరించవద్దని సూచించినట్లు సమాచారం. అలాగే ప్రైవేట్ సెక్యూరిటీ, బౌన్సర్లతో గొడవలకు పాల్పడవద్దని హెచ్చరించారు. మాజీ సీఎం జగన్ తీసుకొచ్చిన పెట్టుబడి సాయం విధానాన్ని కాపీ కొట్టి 20,000 పెట్టుబడి సాయం ఇస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరులో వైసీపీ ఆధ్వర్యంలో డిసెంబర్ 13వ తేదీన చేపట్టనున్న అన్నదాతకు అండగా వైసీపీ నిరసన కార్యక్రమం పోస్టర్ను కాకాణి ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వంలో రైతులు మోసపోయారని, రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి ప్రతి ఏటా 13,500 రూపాయలు అందించారని గుర్తు చేశారు. రైతన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అన్నదాతకు అండగా వైసీపీ అనే పేరుతో శుక్రవారం మహనీయుడు బీఆర్ అంబేద్కర్ కి నివాళులర్పించి అంబేద్కర్ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు నెల్లూరులో ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, కార్పొరేటర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో రైతులకు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయకపోవడంతో పాటు రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు దాపురించాయి. చంద్రబాబు నాయుడికి ఏ రోజు కూడా స్వతహాగా ఒక్క ఆలోచన కూడా రాదు, ఇతరులను కాపీ కొట్టడం తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ విధానానికి, పెట్టుబడి సహాయం విధానాన్ని ఆయన 13,500 రూపాయలు ఇస్తే నేను 20,000 రూపాయలు ఇస్తానని ఘనంగా ప్రకటించాడు. అధికారంలోకి వచ్చాడు. ఎన్నికల్లో ఏం చెప్పాడు? వచ్చిన వెంటనే నేను 20,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఆ 20,000 రూపాయలు ఈరోజు మొండి చేయి చూపించాడు. ఈ బడ్జెట్లో కేటాయించలేదు. అంటే ఒక్క సంవత్సరం ఈ రోజుకు వాళ్ళకి ఎగ్గొట్టేసినట్లు లెక్క. ప్రధానంగా రైతులకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సహాయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో రైతులకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోండి అని చెప్పి కూడా కోరడం జరిగింది. ఒక ప్రధానమైనటువంటి అంశం అది. రెండవది ఉచిత పంటల బీమా. పాపం రైతులు చేసినటువంటి పంటలకి ఈ క్రాప్ విధానంలో పూర్తి చేసి ఈ క్రాప్ నమోదైన తర్వాత రైతు పండించినటువంటి పంటకి నోటిఫైడ్ పంటలు ఏదైతే ఉన్నాయో
వాటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు ప్రీమియం చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా రైతు ప్రీమియాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించి కేంద్ర ప్రభుత్వం ఒక వంతు చెల్లించాలి, రాష్ట్ర ప్రభుత్వం ఒక వంతు చెల్లించాలి, రైతు ఒక వంతు చెల్లించాలి. అటువంటిది రైతుది రాష్ట్ర ప్రభుత్వమే భరించేటువంటి విధంగా నిర్ణయం తీసుకున్నాడు. అటువంటిది వాళ్ళకి భారం అవుతుంది ప్రీమియం, అందుకని కట్టాల్సినటువంటి పని లేదులని చెప్పి కట్టడం నష్టపోతే పాప వాళ్ళకి పంట ప్రీమియం రాదని చెప్పి నేరుగా చెల్లించాడు. చంద్రబాబు నాయుడు రాగానే దానికి మంగళం పాడేటువంటి కార్యక్రమం, రైతు చెల్లిస్తే మా వాటా మేము ఇస్తాం, లేకపోతే మేము ఇవ్వం అంటే అక్కడ కూడా మిగిల్చుకోవడానికి రైతులు చెల్లించేటువంటి దాంట్లో కకృతి పడుతున్నాడు. రైతులు ఎంత తక్కువ చెల్లిస్తే నా మీద అంత భారం తగ్గుతుంది అనుకుంటున్నాడు తప్ప రైతు సంక్షేమాన్ని గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ రెండు విషయాలతో పాటు కొన్ని దగ్గరలో ఏదైతే ధాన్యం ఈరోజు సేకరణ జరుగుతుందో ఆ ధాన్యం సేకరణలో అవకతవకలు జరుగుతున్నాయి. రైతులు ఇబ్బందులు పడుతున్నారు, గిట్టుబాటు ధరలకు దళారులు దోచుకుపోతున్నారు. మన జిల్లాలో కూడా ఈరోజు పంటల సాగు ప్రారంభమైంది, నాట్లు పూర్తవుతున్నాయి. కాబట్టి ఈ దిశలో రేపు జరిగేటువంటి రోజుల్లో ఇప్పటి నుంచే మీరు సమర్థవంతమైనటువంటి ప్రణాళికతో రైతులను ఇబ్బంది పెట్టకుండా రైతులకు సంబంధించినటువంటి ధాన్యం సేకరణ విషయంలో కానీ గిట్టుబాటు ధర కల్పించడంలో కానీ మీరు ముందస్తు చర్యలు తీసుకోండి అని చెప్పి కోరడంతో పాటు రైతుల యొక్క వసతి సదుపాయాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాం. ఈ ప్రధానమైనటువంటి రైతు అంశాల మీద అన్నదాతకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి దాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దిశానిర్దేశంలో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా దాని మీద రైతులందరితో కలిసి ర్యాలీగా వెళ్ళి జిల్లా కలెక్టర్ గారికి వినతపత్రం ఇచ్చి ఈ రైతుల సమస్యలు, ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించండి అని నేను కోరడానికి డిసెంబర్ 13వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయనకి నివాళులర్పించి అక్కడి నుంచి రైతులందరితో కలిసి ర్యాలీగా కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారికి వినతపత్రం సమర్పించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి పోస్టర్ కూడా ఈరోజు విడుదల చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోండి, కలెక్టర్ల సమావేశంలో దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు. మార్టేర్లో ఎమ్మెల్యే కప్ అంతర్ జిల్లాల బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ ఫైనల్ పోటీలు, విజేతలకు బహుమతులు అందజేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. కూటమి ప్రభుత్వంపై 6 నెలల్లోనే వ్యతిరేకత, చంద్రబాబు తీరు వల్లనేనన్న మాజీ సీఎం జగన్. మంచు ఫ్యామిలీకి రాచకొండ సిపి సుధీర్ బాబు హెచ్చరిక, శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దంటూ హితవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.